హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ హ్యాపీ హోమ్. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ చేజారిన జీవితం. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. చందన కుందనపు బొమ్మలా తలదించుకుని సోఫాలో కూర్చుంది. ఎదురుకుండా సోఫాలో చంద్రం, అతని తల్లి కూర్చున్నారు. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి, చిన్నగా తల్లి చెవిలో కొనిగాడు చంద్రం. చందన తండ్రి రామకృష్ణయ్యకి ఆ మాటలు వినిపించాయి. మరుక్షణంలో ఆ పెళ్లి చూపులు హాల్లో నుంచి వాళ్ళిద్దరినీ ఉంచి అందరూ వరండాలోకి వచ్చారు. ఒకసారి తలెత్తి నన్ను చూస్తారా అన్నాడు చంద్రం. సోగకళ్ళతో రెప్పలాడిస్తూ తలెత్తి చంద్రం వైపు చూసింది. ఆ చూపులకు మంత్రముగ్ధుడయ్యాడు. చందన 20 ఏళ్ల పరుగులెత్తే జలపాతంలా ఉంది. చందన మంచి అందగత్త. చందన, నేను బొంబాయిలో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను. నాది సాధారణ జీవితం. మీరు నాకు నచ్చారు. మరి నన్ను సరిగ్గా చూసి మీ అభిప్రాయం చెప్పండి. ముక్కుసూటిగా, మృదువుగా, నెమ్మదిగా, చిరునవ్వుతో చంద్రం అన్నాడు. చందన అతనిని ఆపాదమస్తకం చూసి తల గుండ్రంగా తిప్పుతూ తలవాల్చింది. ఇద్దరికి ఒకరినొకరు నచ్చారు. చంద్రానికి తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. ఒక అక్కయ్య ఉంది, పెళ్ళయింది. ఉత్తర భారతం చిన్న ఊళ్ళో ఉంటుంది. తల్లి సీతమ్మ పల్లెటూళ్ళలో సొంతింట్లో పొలం పనులు చూసుకుంటూ గడుపుతున్నది. చంద్రం పెళ్ళైతే కొడుకు దగ్గరే ఉందామనుకుంటున్నది. చందన ఒక్కతే ఆడపిల్ల. ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు చదువుకుంటున్నాడు. చందన డిగ్రీ పాస్ అయ్యింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. చంద్రంల వివాహం ఉన్నంతలో వైభవంగా జరిగింది. చంద్రం 10 రోజులు అక్కడే ఉన్నాడు. రోజులు క్షణాలయ్యాయి. సెలవులు ఇంకా 2 రోజులే ఉన్నాయి. చందన భర్తతో కాపురానికి అన్నీ సర్దుకోవడం మొదలుపెట్టింది. 10 రోజుల్లో చందన స్వభావం చంద్రానికి అర్థమయ్యింది. పెంకితనం, పట్టుదల, మొండితనం, అహంకారం బాగా ఉన్నాయి. అందరూ తన మాట వినాలి, తన చుట్టే తిరగాలి. చంద్రానికి అర్థమైన నెమ్మదిగా భార్య స్వభావాన్ని మార్చవచ్చులే అని అనుకున్నాడు. తల్లి కూడా తమతో వస్తుందని చెప్పాడు చంద్రం భార్యతో. చందన ఒప్పుకోలేదు. చందన, అమ్మ ఉంటే నీకు తోడు ఉంటుంది, పైగా మన పద్ధతులన్నీ నూర్పుతుంది అని నచ్చ చెప్పాడు చంద్రం. నాకేం భయం లేదు, నేను అన్నీ తెలుసుకున్నాను. మీ అమ్మ వద్దు, మన ఇద్దరమే వెళ్దాం అని పట్టుదలగా అన్నది చందన. కొత్తగా మొదటిసారి భార్యతో వెళ్తూ తగాదాలెందుకని చంద్రం ఒప్పుకున్నాడు. తల్లికి సర్ది చెప్పాడు. చందన బాంబేలో మధ్యతరగతులుండే కాలనీలో ఒక అపార్ట్మెంటులో కొత్త కాపురం మొదలుపెట్టారు. వారం రోజులు ఇంటికి కావలసిన కనీస అవసరాలు కొనుక్కోవడంతోనే గడిచిపోయింది. ఆ వారం రోజులు ఇంట్లో వంట లేదు, పని మనిషి కుదిరింది. చందన అంతా హాయిగా సాగిపోతున్నది. బ్యాంకు నుంచి రాగానే ప్రతిరోజు బాంబేలో చూడవలసిన స్థలాలు చూసొస్తున్నారు. ఒకరోజు బ్యాంకుకి త్వరగా వెళ్ళవలసి వస్తుందన్న వంట త్వరగా చేయమన్నాడు చంద్రం. నాకు బద్ధకంగా ఉంది, మీరే వంట చేయండి అన్నది. ఇంకా పక్క మీదే పడుకొని, నాకంత టైం లేదు చందన, నేను హోటల్లో తింటాను, నువ్వు నీ మటుకు వంట చేసుకో అంటూ బైక్ మీద వెళ్ళిపోయాడు చంద్రం. సాయంత్రం బ్యాంకు నుంచి రాగానే చందన, భోజనం చేశావా అడిగాడు. లేదండి, బిస్కెట్స్ తిన్నాను అన్నది. చంద్రానికి ఒళ్ళు మండిపోయింది, కానీ నిగ్రహించుకున్నాడు. రాత్రికి వంట చెయ్యి, బంగాళదుంప వేపుడు, కందిపచ్చడి, చారు అంటూ చంద్రం ఆర్డర్ వేశాడు. మరి మీరు సాయం చెయ్యాలి అంది చందన సోగకళ్ళతో. అలాగే శ్రీమతి గారు అన్నాడు హుషారుగా చంద్రం. ఇంతలో చంద్రం ఫ్రెండు విశ్వం వచ్చాడు. ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు. వెళ్తూ చంద్రం చందనను వంట సిద్ధం చెయ్యమని చెప్పి వెళ్ళాడు. చంద్రం 7:30కు వచ్చాడు. చందన, ఆకలి మండిపోతున్నది, త్వరగా వడ్డించు అంటూ కాళ్ళు కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గర తీరిగ్గా కూర్చున్నాడు. చందన వంటకాలన్నీ టేబుల్ మీద సర్దింది. ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. కందిపచ్చడి వేసింది. చంద్రం కాస్త నోట్లో వేసుకున్నాడు. అంతే, గబుక్కున లేచి ఉమ్మేద్దామనుకుని వెంటనే తమాయించుకుని కాసిన మంచినీళ్ళు తాగాడు. అలాగే వేపుడు మూత తీశాడు. ముక్కలు నల్లగా మాడాయి. అన్నం గింజలుగానే ఉంది. చందన, అందుకే అమ్మను మనతో పాటు తెస్తానన్నాను. నీకు వంట నేర్పేది
మనం కూడా రుచి రుచిగా తినేవాళ్ళం అంటూ అర్ధాకలితో భోజనం ముగించాడు చంద్రం. చందన మూతి ముడుచుకుంది. చంద్రం సరిగ్గా తినలేదన్న విషయం తెలిసి కూడా ఏం మాట్లాడలేదు. చందన వంటకు అలవాటు పడిపోయాడు. చెప్పడం మానేశాడు. ఎందుకంటే చందన మనసు పెట్టి భర్తకు రుచిగా చెయ్యాలన్న శ్రద్ధే లేదు. ఏదో గబగబా తోచినట్టు చేసేసి టేబుల్ మీద పెట్టేస్తుంది. టీవీ చూస్తూ కూర్చుంటుంది. చంద్రం కూడా హోటల్ తిండికి అలవాటు పడిపోయాడు. చంద్రానికి ఇప్పుడు ఏ ఉత్సాహం లేదు. చందన భర్త అవసరాలను పట్టించుకోదు. కానీ తనకు నచ్చినట్టుగా అతను ఉండాలని పట్టుపడుతుంది. చంద్రానికి సాయంకాలం ప్రశాంతంగా పచ్చని ప్రకృతిలో భార్యతో అందంగా గడపాలని ఉంటుంది. చందనకు సాయంకాలం టీవీ చూస్తూ ఇంట్లో ఉండాలని ఉంటుంది. ఈ రకంగా చిన్న చిన్న కారణాలతో దూరం పెరుగుతున్నది. చందన మహిళా క్లబ్లో సభ్యురాలైంది. ఇంచుమించు చంద్రం వచ్చే టైంకి అతనికి అవసరమైనవి టేబుల్ మీద సర్దేసి అందంగా తయారయ్యి క్లబ్కి వెళ్ళిపోతుంది. చంద్రం 1-2 పర్యాయాలు నివారించడానికి ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. చంద్రానికి సహనం నశించి మావగారికి చందన విషయం విపులంగా ఉత్తరం రాశాడు. ఆయన 4 రోజుల్లో రెక్కలు కట్టుకుని కూతురింటికి వాలాడు. చందన తండ్రిని వాటేసుకుని పెద్దగా ఏడ్చేసింది. నాన్న, నీతో వచ్చేస్తాను. ఈయన నన్ను ఎక్కడికి తీసుకెళ్లరు. నా వంట నచ్చదుట, తోచడం లేదని క్లబ్కు వెళ్తున్నాను, అది కూడా వద్దంటున్నాడు అంటూ భర్త మీద కంప్లైంట్ ఇచ్చింది. చంద్రం విస్తుపోయాడు. నేను అల్లుడితో మాట్లాడతానులేమ్మా అన్నాడు. అంతేగాని కూతురు ప్రవర్తనను సరిదిద్దాలని అనుకోలేదు. చంద్రం రాసిన ఉత్తరం చందనకు చూపించాడు. ఇంకా ఫైర్ అయ్యింది చందన. తండ్రి ముందే భర్తను ఇష్టం వచ్చినట్టుగా మాటలు అనేసింది. తండ్రి కూడా చందన పక్షానే అల్లుడిని విసుక్కున్నాడు. నీలాంటి వాడికి బంగారం లాంటి నా కూతురునిచ్చి తప్పు చేశాను అంటూ చంద్రాన్ని కోపంగా చూస్తూ అరిచాడు. చంద్రానికి ఓపిక, ఓర్పు రెండూ చచ్చిపోయాయి. అయితే మీ కూతురుని మీ దగ్గరే పెట్టుకోండి అంటూ అరిచాడు. పదనాన్న, మనం ఆయన పొమ్మంటుంటే ఇక్కడే వెళ్లాడడానికి మనకు అభిమానం లేని వాళ్ళమా అంటూ చందన భర్తను కోపంగా చూసింది. చంద్రం కూడా చేతిలోని గ్లాస్ విసురుగా నేలకు కొట్టి నీ కర్మ అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అవునమ్మా పద, అతీగతి లేని వాళ్ళం అనుకుంటున్నాడేమో అంటూ చందన తండ్రి కూతుర్ని రెచ్చగొట్టాడు. 15 గంటలో చందన తన లగేజ్ సర్దుకుంది. తండ్రి కూతుళ్ళు ఇంటికి తాళం వేసి ఆటోలో బస్టాండ్కి వెళ్ళిపోయారు. చంద్రం 9 అవుతుండగా రోడ్లన్నీ తిరిగి ఇంటికొచ్చాడు. అతను ఊహించినట్టుగానే తలుపు తాళం వెక్కిరించింది. డూప్లికేట్ తాళం చెవితో తలుపు తీసి కుర్చీలో వాలిపోయాడు. అంతా నిశ్శబ్దం. చందన చిరాకు ప్రవర్తన లేదు. చందన మొండితనం, మూర్ఖత్వం చంద్రాన్ని ఒక నిస్సహాయ జీవిగా చేసేసింది. సరదాలు, సంతోషాలు చచ్చిపోయాయి. చందన తండ్రి ప్రోత్సాహంతో చంద్రానికి విడాకులిచ్చింది. చంద్రం కూడా చందనకు సరిపడా డబ్బులు ఇచ్చేసి వదిలించుకున్నాడు. వారిద్దరి గమ్యాలు, దారులు వేరయ్యాయి. కాలచక్రంలో 2 సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి. చంద్రం తన బ్యాంకులో పనిచేసి మల్లికను పెళ్లి చేసుకున్నాడు. మల్లిక తల్లిదండ్రులు రైలు ప్రమాదంలో చనిపోయారు. తన వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. మల్లిక చంద్రం కోరుకున్న జీవితాన్ని ఇచ్చింది. చంద్రం ఆమెలో తన తృప్తిని పొందాడు. ఇప్పుడు వారిద్దరి జీవితం హాయిగా సాగిపోతున్నది. చంద్రం, మల్లిక స్వామి దర్శనానికి తిరుమల వెళ్ళారు. అక్కడ చందన కనిపించింది. 5 సంవత్సరాల తర్వాత ఒకరికొకరు ఎదురుపడ్డారు. పక్కన మెడలో మంగళసూత్రంతో చంద్రం చెయ్యి పట్టుకున్న మల్లికను చూడగానే చందనకు అర్థమయ్యింది. అందుకే మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. బాగా సన్నపడింది. జీవకళ లేదు. పండంటి కాపురాన్ని మూర్ఖత్వంతో జారి విడుచుకుంది. చంద్రానికి మనసు లోతుల్లో కన్నీటి చుక్క తడిసింది. చందనలో తను జారవిడుచుకున్న సౌభాగ్యాన్ని తలుచుకుని కళ్ళు తడిశాయి. తమ్ముడు మరదల మధ్య గడుపుతున్న తన జీవితం తన మీద తనకే అసహ్యం వేసింది. భర్త సహనానికి పరీక్ష పెట్టింది. తాను జీవితంలో ఓడిపోయింది. స్త్రీకి ఆత్మాభిమానం ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మధుస్ హ్యాపీ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.